అందరికీ నమస్కారము. అరుణాచలం వెళ్ళినామంటే కంచి కామాక్షమ్మని దర్శనం తర్వాత ఈ టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసిందంట. చెట్టు కింద కూర్చొని, మామిడి చెట్టు కింద కూర్చొని ఈ లింగాల కన్నైతే దీపారాధన చేసుకుంటూ ఉన్నారు అందరూ. వీటికి ఎదురుగానే పెద్ద మామిడి చెట్టు ఉంది. అక్కడ బోర్డు ఉంది, మనకు అది చూసి చదువుకుంటే అన్ని వివరాలు తెలుస్తాయి. ఇంకా అమ్మవారి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసింది అయితే చూపించారు. ఇలా ఈ చెట్టుకు 4 రకాల టేస్ట్ తోటి ఉండేదట కాయలు. చెట్టు నిండా మామిడికాయలే ఉన్నాయి. ఇంకా ఇది లోపల సైడు, అదేమో అటుపక్క. ఇలా చూడండి, ఈ స్తంభాలు అయితే ఎన్ని ఉన్నాయో, ఇట్లా ఇంత పొడుగుతోటి ఇవి ఈ దారులు అయితే 4 ఉన్నాయి. ఎంత బాగా కనబడుతుందో. ఒక సైడ్ అన్ని లింగాలే ఉంటాయి. ఇవి 4 దారులు ఇంత పొడవుతోటి, ఈ స్తంభాలతోటి, ఈ హైట్ తోటి. అసలు ఎంతసేపు చూసినా కానీ టైం ఏర్పడదు. అమ్మవారు తపస్సు చేసిన చెట్టు అయితే మొదలు చాలా లావుగా ఒక రూమ్ హైట్ తోటి ఉన్నది. అది టెంపుల్లో పెట్టారు. ఇది తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో ఈ చెట్టు పెట్టారట. ఈ మామిడి చెట్టు కూడా కాయలు కాస్తూ ఉన్నది. ఎన్ని వందల సంవత్సరాల కింది చెట్టు. ఇంకా అది టెంపుల్లో పెట్టారు. వెండి తొడిగి పెట్టారు అది. ఇంకా మనం దేవుని దర్శనం చేసుకుంటే చూడొచ్చు వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు అదే ప్లేస్లో అయితే మళ్ళీ ఒక చెట్టు పెట్టారు. ఇలా కాయలు కూడా కాసినాయి. ఇది బాగున్నది. మనకు ఇటు సైడు ఇలా కనబడుతుంది, ఇంకా లోపల సైడు ఇలా ఉంటుంది. లోపల సైడు విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారు చేసిన లింగము, తపస్సు చేసిన లింగం ఉన్నది. ఇంకా కొంచెము అన్నీ కడతా ఉన్నారు కాబట్టి మనము కొంచెం వీడియో తీసుకోవడం అయింది. ఇలా మేము కూడా దీపారాధన చేసుకున్నాము అమ్మవారికి ఎదురుగా. ఇలా మనం వెళ్ళే ముందు అయితే ఇలా ప్రసాదాలు కూడా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ పెద్ద నంది దర్శనం కూడా అవుతుంది మనకు. ఇలా ఇక్కడ చాలా బాగుంది.